హాయ్ అందరికీ. సో, బేసిక్‌గా ఏంటంటే 'అరయాపండ్ర' సినిమా మే 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. సో, దాని ప్రమోషన్స్ అవన్నీ అవుతుండే. సో, చాలామంది ఏంటంటే సాయన్న ఈ సినిమాలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఎవరు ప్రమోట్ చేయట్లేదు. నువ్వే ప్రమోట్ చేస్తున్నావు. వాళ్ళ ఫోటోస్ గూడా, వాళ్ళ స్టోరీస్ గూడా అని అంటున్నారు. సో, ఏం చేద్దామంటే బేసిక్‌గా ఏం జరుగుతుందంటే చిన్న సినిమా అనగానే బయటోళ్ళకే కాదు సినిమాలో చేసినోళ్ళకి గూడా అలానే ఉంటది. నాకు అర్థమైతుంది. ఎందుకంటే దీంట్లో యాక్ట్ చేసినోళ్ళు పెద్ద సినిమాలో ఏసినప్పుడు ఏందంటే అది హిట్ అయిద్ది, సూపర్ హిట్ అయిద్దని ప్రమోట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా సరే క్వాలిటీ లేదనుకున్నా లేకపోతే వాళ్ళకి బడ్జెట్లు సరిగ్గా తక్కువ బడ్జెట్లు ఇచ్చామనో వాళ్ళు ప్రమోట్ చేయట్లేరు. బేసిక్గా ఏంటంటే చిన్న సినిమాని చిన్న చూపు చూస్తారు, పెద్ద సినిమాని వాళ్ళు చిన్న చూపు వీళ్ళని చూస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా యాక్టర్స్ ఒక్కసారి సినిమా హిట్ అయింది, మళ్ళీ ఇంకో సినిమా తీయాల్సిందేగా. ఒక సినిమా ఫ్లాప్ అయింది, మళ్ళీ సినిమా తీయకుండా ఉంటారా? ఆస్కార్ అవార్డు పొందిన చంద్రబోస్ గారు కూడా లాస్ట్కి సినిమా ఆస్కార్ అవార్డు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ సాంగ్స్ రాస్తూనే ఉన్నారు. అంటే ఆస్కార్ తోటే ఆగిపోదు కదా సార్ కూడా. అలాంటి పెద్దవాళ్ళే మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడు సోకాల్ యాక్టర్స్ షార్ట్ ఫిల్మ్ తీసుకొని వచ్చి మాలాంటి సినిమాల్లో యాక్ట్ చేసి మళ్ళీ పెద్ద సినిమాలు చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో దయచేసి చెప్తున్నా సరే నా సినిమా విషయంలో వదిలేయండి. నాలాగే ఎవరైతే సినిమాలు తీస్తారో వాళ్ళ సినిమాకైనా కనీసం ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మీకు మీరు ప్రమోట్ చేసుకుంటేనే 10 మందికి తెలుస్తారు. సో మీరు ఫెమిలియర్స్ కాబట్టే మిమ్మల్ని రోజుకో 50లో ₹1,00,000 ఇచ్చి మేము పెట్టుకుంటూ ఉంటాం. సో ఫైన్, మా అవుట్పుట్లు మీకు నచ్చలేదు కాబట్టి మీరు డబ్బింగ్లు చెప్పరు. మా అవుట్పుట్లు మీకు నచ్చలేదు కాబట్టి మీరు షేర్లు చేయరు యాక్టర్లు ఎవరైతే ఉన్నారో. సో దయచేసి అందుకే ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టుకుంటే దయచేసి సార్ ఇది రిక్వెస్ట్ అనుకోండి, లేదా ఒక చిన్న సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్గా నా పేరు అనుకోండి. సినిమాకి డబ్బులు తీసుకున్నప్పుడు ఏదైతే మీరు చూపించిన ప్రేమ ఉందో, సినిమా అవుట్పుట్ బాగున్నా బాగాలేకపోయినా అదే ప్రేమ చూపించండి. ఎందుకంటే బాగొచ్చినా ఆడియన్ ఏమండు, బాగాలేకపోయినా ఆడియన్ ఏమండు. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీస్తాం, ఒక సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీస్తాం. హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు ఫిల్మ్ మేకర్స్ గా. సో దయచేసి చెప్తున్నా, అరే ఆపండ్ర సినిమా ఒకటే కాదు మిగిలిన సినిమాల గురించి కూడా జనరల్ చెప్తున్నా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి. సో ఎవరిని విమర్శించడానికో ఏదో చేయడానికి కాదు. సో కాల్ లక్షలు లక్షలు తీసుకునే ప్యాడింగ్ ఆర్టిస్టులు మాత్రం దయచేసి బ్రదర్స్ చిన్న సినిమాలైనా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు నా సినిమాలో దాదాపు 5-6 ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎవ్వరు కనీసం కొలాబరేషన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేరు. సో ఫైన్, మీరు చేయకపోయినా పర్లేదు, ఆడియన్స్ ఉన్నారు. మనం తీసింది సినిమా ఆడియన్స్ కోసం. నచ్చితే దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. సో నా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా యాక్ట్ చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళే ప్రమోట్ చేయకపోయినా మీరు ప్రమోట్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా మూవీస్ ఉన్నాయి మనకి, చాలా తీస్తున్నాము. చాలా మందికి అవకాశాలు మనం కొత్త వాళ్ళకు కూడా ఇస్తున్నాం. సో అందరం కలిసి సినిమా చేస్తున్నాం. మే 15 థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ.